Career Post. Today we will see about 100 most repeated exam GK questions. This will be useful for GDS to MTS postman examinations. ఈ రోజు మనము 100 ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అన్నమాట. ఏవైతే పాత సంవత్సరాల్లో అడిగిన క్వశ్చన్స్ అలాగే రాబోయేటువంటి ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ కూడా ఈ యొక్క వీడియోలో కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, వాట్ యానివర్సరీ ఈజ్ ద యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సెలబ్రేటింగ్ ఇన్ 2024? 100th anniversary, 125th anniversary, 150th anniversary, 200th anniversary. Your time starts now. Try to post your answers in the comment section. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మనకి తెలుసు కదా, ఇది 2024లో ఒక యానివర్సరీ అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటుంది. అది 150th యానివర్సరీ అనమాట. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయండి, నోట్ చేసుకోండి దయచేసి. ఫార్మ్డ్ ఆన్ 9/10/1874 అనమాట. వరల్డ్ పోస్టల్ డే అనేటువంటిది కూడా 9/10 అంటే 9th of October ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తుంటాము. ఎందుకు అంటే కనుక ఇది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఫార్మేషన్ డే అనమాట. 1874 నుంచి ఈ 2024 కన్నా వరకు మీకు 150 years అనమాట పూర్తయింది. అందుకని ఇది స్పెషల్ క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇండియా జాయిన్డ్ ఇన్ యూపీఓ అంటే కనుక 1876 అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బెర్న్, స్విట్జర్లాండ్లో ఉంది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎవరు అంటే కనుక డీజీయూపీయు మసాహికో మెటోకో అనమాట. మసాహికో మెటోకి అనమాట. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూపీయూ అంటే కనుక ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రీజనల్ ఆఫీస్ లేటెస్ట్గా యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి సంబంధించి రీజనల్ ఆఫీస్ ఇండియాలో ఒకటి పెట్టడం జరిగింది. అది ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది లేటెస్ట్ అనమాట. అలాగే కాంగ్రెస్ ఈజ్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ యూపీయూ అండ్ మీట్స్ ఎవ్రీ 4 years. 4 ఏళ్ళకు ఒక్కసారి యూపీయూకి సంబంధించి కాంగ్రెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అది మీట్ అవుతూ ఉంటుంది. అదే సుప్రీం అథారిటీ ఆఫ్ యూపీయూ అనమాట. టేక్ ఎ స్క్రీన్ షాట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పోస్టల్ డే ఇన్ 2024? 150 years of enabling communication and empowering peoples across the nations, delivering trust, the role of postal services in a digital world, connecting communities, 150 years of postal innovation, the future of post innovation, trust and sustainability. Time starts now. వరల్డ్ పోస్ట్ డే 2024 యొక్క థీమ్ ఏంటి? 9/10/2024 థీమ్. The answer is 150 years of enabling communication and empowering peoples across nations అనమాట. ఇది థీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. కడప, వెస్ట్ గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం. శ్రీకాకుళం, గుంటూరు, వెస్ట్ గోదావరి, కడప. శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, గుంటూరు, కడప. వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కడప అండ్ శ్రీకాకుళం. టైం స్టార్ట్స్ నౌ. డిస్ట్రిక్ట్స్ మనకి ఏపీకి సంబంధించి మీకు 26 డిస్ట్రిక్ట్స్, ఇదివరకు 13ని డబల్ చేయడం జరిగింది. నార్త్ నుంచి సౌత్కి మీరు మ్యాప్లో కనుక చూసుకుంటే ఫస్ట్ శ్రీకాకుళం వస్తుంది పైన, తర్వాత వెస్ట్ గోదావరి, తర్వాత దాని కింద గుంటూరు వస్తుంది, దాని కింద కడప వస్తుందన్నమాట. ఇది మీకు ఒక ఐడియా అయితే ఉండాలి. అలాగే రివర్స్కి సంబంధించి కూడా ఈ యొక్క సీక్వెన్స్ అనేటువంటిది కూడా పైన నది వస్తుంది అనేది కూడా తెలుసుకుని ఉండాలి. హౌ మెనీ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 9, 12, 15, 18. టైం స్టార్ట్స్ నౌ. బయోస్పియర్స్ సంబంధించి బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ 18 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కాలమ్ 1 విత్ కాలమ్ 2. చూస్ ద రైట్ ఆప్షన్ బిలో. A is equal to 1, B is equal to 2. ఇక్కడ మీకు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాలమ్ 1లో, డేట్స్ కాలమ్ 2లో ఇవ్వడం జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అల్లూరి సీతారామరాజు అరెస్టెడ్, ఎండింగ్ ఎ 2-year ఆర్మ్డ్ ట్రైబల్ స్ట్రగుల్ అని చెప్పేసి డేట్స్ ఇవ్వడం జరిగింది. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ ఆప్షన్స్ అయితే ఇవి మ్యాచ్ చేయాలి మీరు. ఈ ఇంపార్టెంట్ అండి. టేక్ ఎ స్క్రీన్ షాట్ అనమాట. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ A is equal to 1 అనమాట. ఇది దాని ఎదురుగుండానే ఉంది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 12/11/1930 నుంచి 19/1/1931 వరకు జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ టు డిసెంబర్ 1931లో జరిగిందనమాట. ఇందులో గాంధీజీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ రౌండ్ ఒకే ఒక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ పార్టిసిపేట్ చేసింది, సెకండ్ రౌండ్ టేబుల్ అని గుర్తుపెట్టుకోవాలి.
థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 1932లో 1711 నుంచి 24/12/1932 వరకు జరిగిందనమాట. అలాగే అల్లూరి సీతారామరాజు అరెస్ట్ అయింది కూడా 2 year ఆర్మ్డ్ ట్రైబల్ స్ట్రగుల్ చేసిన తర్వాత అల్లూరి సీతారామరాజుని మే 1924లో అరెస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు డౌట్ ఏంటి రావచ్చు అంటే ఈ యొక్క ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఎవరు వెళ్ళారు ఇండియా తరపున అంటే కనుక ఇక్కడ ఆ మూడిట్లోకి కూడా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళింది ఇద్దరున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తేజ్ బహదూర్ సప్రూ గారు. ఆల్ 3 కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. A new sorting assistant joined the RMS office today. He jokingly said he hails from a state which does not share a land boundary with Bhutan. Identify the state. Assam, Mizoram, Arunachal Pradesh, West Bengal. Time starts now. ఒక కొత్త సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ఎంఎస్ జాయిన్ అయ్యాడంట. అతను జోక్గా నువ్వు ఎక్కడ వాడివి అంటే కనుక ఏ రాష్ట్రం వాడివి అని అడిగితే నేను భూటాన్కి నాకు ల్యాండ్ బౌండరీ అనేటువంటిదే లేదు నా రాష్ట్రంలో అని ఆప్షన్స్ ఇవి ఇచ్చాడనమాట. ద ఆన్సర్ ఈజ్ మిజోరాం అనమాట. మీరు ఇక్కడ కనుక మ్యాప్ చూస్తే కనుక ఇక్కడ మీకు భూటాన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అలాగే మిజోరాం అనేది ఇక్కడ ఉంది. 2 రెడ్ కలర్వి చూపిస్తున్నాను కదా. ఇక్కడ చూస్తే మిజోరాంకి త్రిపుర, అస్సాం, అనంతపూర్ అనేటువంటిది బార్డర్గా ఉంది. భూటాన్ ఎక్కడో దూరంగా ఉందన్నమాట. భూటాన్కి ఏమొస్తున్నాయి బార్డర్ అంటే ఇదిగోండి వెస్ట్ బెంగాల్ కూడా ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి, అందుకని ఇది కాదు. అలాగే అస్సాం కూడా భూటాన్కి బార్డర్ ఉంది కాబట్టి ఇది కాదు. అరుణాచల్ ప్రదేశ్ కూడా దీనికి ఇక్కడ బార్డర్గా కూడా ఉంది, ఇక్కడ బార్డర్ ఉంది కదా కాబట్టి సో అరుణాచల్ ప్రదేశ్ కూడా కాదు. మరి ఈ 3 కూడా బార్డర్గా ఉన్నాయి. మిజోరాం దూరంగా ఉందన్నమాట. ఇక్కడ మిజోరాం బదులుగా ఒకవేళ ఇక్కడ మిజోరాం బదులుగా మణిపూర్ ఇచ్చినా కరెక్ట్ అయి ఉండేది, నాగాల్యాండ్ ఇచ్చినా కూడా కరెక్ట్ అయి ఉండేది. భూటాన్కి బోర్డర్ కాదు కాబట్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఈ 3 ఏది ఇచ్చినా ఇక్కడ అదే కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ UN ఆంటోనియో గట్టర్స్ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్. టైం స్టార్ట్స్ నా. ఇది గుర్తుపెట్టుకోవాలండి, నేను పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంటోనియో గట్టరస్ అనమాట. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ UN ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్కి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే కనుక ఆంటోనియో గుటెరస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ద ఆన్సర్ ఇస్ పోర్చుగల్ అనమాట. హీ బిలాంగ్స్ టు పోర్చుగల్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరాండ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్, ఫుట్బాల్. టైం స్టార్ట్స్ నౌ. డ్యూరాండ్ కప్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ద ఆన్సర్ ఈజ్ ఫుట్బాల్ అనమాట. మీరు ఇక్కడ కనుక చూస్తే సిన్స్ 1888 అని చెప్పేసి ఇక్కడ డ్యూరాండ్ కప్కి లోగోలో మీకు ఫుట్బాల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫేమస్ ఆర్టిస్ట్ బిస్మిల్లా ఖాన్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? గిటార్, షెహనాయ్, తబలా, ఫ్లూట్. టైం స్టార్ట్స్ నౌ. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ఆయన షెహనాయ్ ఊదుతూ ఉంటారు, ఇదిగోండి ఫోటోలో చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The Constitution of India gives the President of India the power to suspend state government and impose President's rule on any state in the country. Which article of Indian Constitution is linked to it? Article 365, 356, 354, 345, 351. Time starts now. President of India ki any state government ni సస్పెండ్ చేసేసి ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది పెట్టచ్చు. దానికి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 356 అనమాట, ఇంపోజ్ చేయొచ్చు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ క్రొనాలజీ. ఆగస్ట్ ఆఫర్, పూనా ప్యాక్ట్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 123, 321, 213, 132. టైం స్టార్ట్స్ నా. ఇది ఎప్పుడు జరిగింది అనేటువంటి దాని ప్రకారం ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ ఈజ్ 231 అనమాట. ఫస్ట్ పూనా యాక్ట్, తర్వాత ఆగస్ట్ ఆఫర్, తర్వాత థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, తర్వాత ఆగస్ట్ ఆఫర్ అనమాట. పూనా యాక్ట్ సెప్టెంబర్ 1932, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932 నవంబరు, ఆగస్ట్ ఆఫర్ అంటే కనుక 1940 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ వేరియస్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్? పార్ట్ 4, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1. టైం స్టార్ట్స్ నౌ. రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్కి సంబంధించి ఏ పార్ట్లో డీల్ చేస్తారు కాన్స్టిట్యూషన్లో? ద ఆన్సర్ ఈజ్ పార్ట్ 2లో ఉంటాయి అన్నమాట.
Next question. In 1992, dash constitutional amendment was passed to decentralize the power down to village level. 69, 73 third constitutional amendment, 74, 89. Time starts now. 1992లో విలేజ్ లెవెల్ వరకు పవర్స్ని డీసెంట్రలైజ్ చేయడానికి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎన్నో నెంబర్ది తీసుకొచ్చారు? ద ఆన్సర్ ఈజ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇటువంటి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following is the harvesting festival of Assam? Pongal, Makar Sankranti, Bihu, none of the above. Time starts now. Assam యొక్క హార్వెస్టింగ్ ఫెస్టివల్, పంటలు పండటం కదా. ద ఆన్సర్ ఈజ్ బిహు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ పీరియడ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ? 5 years, 6 years, till the Lok Sabha is dissolved, none of the above. Time starts now. రాజ్యసభ మెంబర్స్ ఎంతకాలం ఉంటారు? ద ఆన్సర్ ఈజ్ 6 years అనమాట. ఎవ్రీ 6 years మారుతూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవ్రీ 3 yearsకి మారుతూ ఉంటారనమాట. యాక్చువల్గా అయితే వాళ్ళకి ఒక్కొక్కరికి టైం పీరియడ్ వచ్చేసరికి 6 years. పర్మనెంట్ మెంబర్షిప్, పర్మనెంట్ అంటారన్నమాట. ఈ రాజ్యసభని పర్మనెంట్ సభ అంటారు. ఎప్పుడు ఉంటూనే ఉంటారనమాట. అందులో కంప్లీట్గా ఖాళీ అయిపోవడం లోక్సభ లాగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎస్టాబ్లిష్డ్ పోస్టల్ సిస్టమ్ ఆన్ మోడర్న్ లైన్ ఇన్ ఇండియా? లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ విలియం బెంటిక్, లార్డ్ వెల్లెస్లీ. టైం స్టార్ట్స్. మోడర్న్ లైన్ ఇన్ ఇండియాలో ఈ యొక్క పోస్టల్ సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారు? ద ఆన్సర్ ఈజ్ లార్డ్ డల్హౌసీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మెటీరియాలజీ మీన్స్ study of metals, study of atmospheric science with focus on weather forecasting, study on measurements, none of the above. Time starts now. Meteorology అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణ శాస్త్రం దాన్ని మెటీరియాలజీ అంటారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఆన్ 8th August 1942, 8th August 1943, 45, 47. టైం స్టార్ట్స్. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్. ఈ లాస్ట్లో మీకు ఈ మూమెంట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది లాస్ట్లో చెప్తానండి. ద ఆన్సర్ ఈజ్ 8th August 1942 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ రిజైన్ హిజ్ ఆఫీస్ బై అడ్రసింగ్ హిజ్ రిజిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టైం స్టార్ట్స్. లోక్సభ స్పీకర్ కనుక రిజైన్ చేస్తే ఆ రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఎవరికి అడ్రస్ చేస్తూ సబ్మిట్ చేయాలి? ద ఆన్సర్ ఈజ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెల్డ్ ఆఫీస్ ఫర్ 2 consecutive terms? డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ జకీర్ హుస్సేన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. టైం స్టార్ట్స్. 2 సార్లు ప్రెసిడెంట్గా వరుసగా 2 సార్లు ప్రెసిడెంట్ ఎవరయ్యారు? వరుసగా కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వరుసగా 2 సార్లు అవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? 2, 10, 15, 12. టైం స్టార్ట్స్. రాజ్యసభ మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మామూలుగా వేరే మన పార్టీస్ చేస్తుంటాయి, అలా కాకుండా ఈ యొక్క ప్రెసిడెంట్ నామినేట్ చేసేవి పదవులు 12 ఉంటాయి అన్నమాట రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్. బారాచుక్కీ ఫాల్స్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. టైం స్టార్ట్స్. బారాచుక్కీ ఫాల్స్ ఏ రాష్ట్రంలో కలవు? వాటర్ ఫాల్స్ అనమాట. ద ఆన్సర్ ఇస్ కర్ణాటక. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బారాచుక్కీ ఫాల్స్ శివసముద్రంలో ఉందన్నమాట. మైసూర్ నుంచి సుమారుగా ఒక 70 kilometers దూరంలో ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. హూ సెడ్ సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ విన్? మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, జవహర్లాల్ నెహ్రూ. టైం స్టార్ట్స్. సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ విన్ అనే మాటని ఎవరన్నారు? దిస్ ఇస్ మదన్ మోహన్ మాలవ్య అనమాట. సత్యమేవ జయతే అనే నినాదాన్ని ఇచ్చింది. నెక్స్ట్. Who among the following is associated with the songs from the prison, a translation of ancient Indian religious lyric English? Lala Lajpat Rai, Veer Savarkar, Mohandas Karamchand Gandhi, Sarojini Naidu. The answer is Mohandas Karamchand Gandhi garu annamata. ఇది సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేటువంటిది ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా?
సిడి దేశ్ముఖ్, జగజ్జీవన్ రామ్, రఫీ అహ్మద్ కిద్వాయ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. టైం స్టార్ట్స్ నౌ. మొట్టమొదటి కమ్యూనికేషన్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఇండియాకి ఎవరు? ద ఆన్సర్ ఈజ్ రఫీ అహ్మద్ కిద్వాయ్ గారు అనమాట. ఈయన ఫస్ట్ కమ్యూనికేషన్ మినిస్టర్. వీరి పేరు మీదే నేషనల్ పోస్టల్ అకాడమీ కూడా ఉంటుంది. రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ ఇన్ గజియాబాద్ ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రూప్ బి, గ్రూప్ ఏ సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ పోస్టేజ్ స్టాంప్ ఇన్ ఇండియా ఈజ్ ముల్తానీ డాక్, పహాడీ డాక్, సింధ్ డాక్, బొంబై శాపర్స్. టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ పోస్టేజ్ స్టాంప్ ఇన్ ఇండియా ఏది? ద ఆన్సర్ ఈజ్ సింధ్ డాక్ అన్నమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సాత్రియా ఈజ్ అ డ్యాన్స్ ఫామ్ ఇన్ విచ్ స్టేట్? రాజస్థాన్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం. టైం స్టార్ట్స్ నౌ. సాత్రియా అనేటిది ఏ డ్యాన్స్ ఫాము, ఏ స్టేట్కి సంబంధించింది? ద ఆన్సర్ ఈజ్ అస్సాం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ అస్సాం జనరల్గా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయండి. డ్యాన్స్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి, మీకు ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటనేటువంటిది తెలుసుకోవాలి. కాంప్రహెన్సివ్గా అస్సాం మీద కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. బయోడైవర్సిటీకి సంబంధించి కానీ, అలాగే బయోస్పియర్స్ కానీ, టైగర్ పార్క్స్, ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ ఉంటాయి, ఇంపార్టెన్స్ అనమాట అవి. అలాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా ఈ నేషనల్ పార్క్స్ ఇట్లాంటివి తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. 73rd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ బ్రింగ్స్ విచ్ చేంజ్? యాంటీ డిఫెక్షన్ లా, జిఎస్టీ, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. యువర్ టైం స్టార్ట్స్. 73rd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఏ చేంజ్ తీసుకురాగలిగింది? ద ఆన్సర్ ఈజ్ పంచాయతీరాజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సిలిగురి కారిడార్ ఆల్సో నోన్ యాజ్ చికెన్స్ నెక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. టైం స్టార్ట్స్లో. సిలిగురి కారిడార్ అని లేదా చికెన్స్ నెక్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో కలదు? ద ఆన్సర్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అనమాట. సిలిగురి అనేటువంటిది ఒక ప్లేస్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ ఆకారం, ఈ చికెన్ ఆకారంలో ఈ కాళ్ళు, ఇక్కడ దాని యొక్క నెక్ అనేటువంటిది ఇక్కడ ఉందన్నమాట. ఆ ఏరియాని వెస్ట్ బెంగాల్లో దాన్ని చికెన్స్ నెక్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్? మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు. టైం స్టార్ట్స్ నౌ. ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఈ పుస్తక రచయిత ఎవరు? ద ఆన్సర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇదిగోండి, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ అనేటువంటిది హిస్టరీ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్ గురించి వారు రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వై గాంధీజీ కాల్డ్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? ఇంక్రీజింగ్ ప్రెషర్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, గాంధీజీస్ అరెస్ట్, ద చౌరా చౌరీ ఇన్సిడెంట్. టైం స్టార్ట్స్ నౌ. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని గాంధీజీ ఎందుకు ఆపేశారు? ద ఆన్సర్ ఈజ్ చౌరా చౌరీ ఇన్సిడెంట్ అనమాట. అక్కడ పిల్లల్ని, మహిళల్ని అందరినీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పెట్టడం, హింస చెలరేగడంతో వారు ఆపేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ వర్ వన్ బై ఇండియా ఇన్ ద రీసెంట్లీ హెల్డ్ టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ 2020? 6, 8, 7, 5. టైం స్టార్ట్స్ నౌ. ఒలింపిక్ గేమ్స్ 2020లో ఎన్ని మెడల్స్ సాధించడం జరిగింది ఇండియా? ఇట్ ఈస్ 7 మెడల్స్ అనమాట. 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ అనమాట. ఈ 1 గోల్డ్ కూడా జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా గారికి రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆయన సిల్వర్ మెడల్ అనేటువంటిది జావలిన్ త్రోలో సంపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? హిమాలయాస్ ఆర్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్. హిమాలయాస్ హ్యావ్ రైజన్ ఫ్రమ్ టెథిస్ when the sea got compressed. Himalayas were formed due to faulting of Earth's crust. All of the above. Time starts now. కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ అవి హిమాలయన్స్ ఫ్రమ్ ద టెథిస్ when the sea got compressed. సీ కంప్రెస్ అయినప్పుడు ఫామ్ అయినాయి అనమాట. ఓల్డెస్ట్ మౌంటైన్స్ అయితే కాదు అది. నెక్స్ట్ క్వశ్చన్. In which session did the Indian National Congress declare Purna Swaraj, complete independence, to be its goal?
Lahore 1929, Lucknow 1916, Tripuri 1939, Lahore 1940. Time starts now. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ సంపాదించడం మాత్రమే మా యొక్క లక్ష్యమని ఏ సెషన్లో ప్రకటించడం జరిగింది? ద ఆన్సర్ ఈజ్ లాహోర్ 1929లో పూర్ణ స్వరాజ్ గురించి చెప్పడం జరిగిందనమాట. ద స్వదేశీ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇండియా డ్యూరింగ్ ద చంపారన్ సత్యాగ్రహ, ద ప్రొటెస్ట్ అగైన్స్ట్ రౌలట్ యాక్ట్, యాంటీ బెంగాల్ పార్టిషన్ యాజిటేషన్, ద ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్ 1919 to 22. టైం స్టార్ట్స్ నౌ. స్వదేశీ మూమెంట్ అనేటువంటిది ఏ సందర్భంగా స్టార్ట్ అయింది? ద ఆన్సర్ ఈజ్ యాంటీ బెంగాల్ పార్టిషన్ యాజిటేషన్ అనమాట. 1905లో ఈ యొక్క బెంగాల్ను విడదీయడం జరిగింది. 1911లో మళ్ళీ రీయునైట్ చేయడం జరిగిందనమాట. ఈ 1905లో పార్టిషన్ సందర్భంగా స్వదేశీ మూమెంట్ అనేటువంటిది ఆ ఇండిగో పెసెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇండిగో ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఇండిగో అంటే అదొక కలర్ అన్నమాట. దానికి మంచి టెక్స్టైల్స్లో వాడుతూ ఉంటారు. అది దాన్ని కూడా తక్కువ రేటుకి కొనడం కానీ లేకపోతే వాళ్ళని చేసుకొని పోవడం చేశారు. అప్పుడు ఈ స్వదేశీ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ చేశారన్నమాట. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈజ్ డెవలప్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ యూఎస్ఏ, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. టైం స్టార్ట్స్ నౌ. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది కదా. యూపీఐ పేమెంట్స్ మనం గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా, డాక్ పే అని ఇవన్నీ. అవన్నిటికీ కూడా ఎవరు డెవలప్ చేశారు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడ గ్రిడ్ లాగా ఫామ్ అయ్యి ఇవన్నిటినీ ఇక్కడ ఆపరేట్ చేస్తారనమాట. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద లిటరరీ వర్క్ నా గొడవ? సురవరం ప్రతాప్ రెడ్డి, దాసరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, చలం. టైం స్టార్ట్స్లో. నా గొడవ అనేటువంటి లిటరరీ వర్క్ రాసింది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ కాళోజీ నారాయణరావు గారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన కవితలు, కాళోజీ గారు కవితలు రాయడం జరిగింది. అందులో ఆ టైటిల్ పేరు నా గొడవ. నెక్స్ట్ క్వశ్చన్, మెనీ సైడెడ్ రియాలిటీ అనేకాంతవాద ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిక్కిజం. టైం స్టార్ట్స్ నౌ. ఈ జైనిజం, బుద్ధిజం గురించి కూడా ఉండేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇంపార్టెంట్ అంటే అవి నేర్చుకుంటూ ఉండాలి. ద ఆన్సర్ ఈజ్ జైనిజం అనమాట. అనేకాంతవాద అనేటువంటిది ఫిలాసఫీ జైనిజంలో ఉంటుందన్నమాట. మెనీ సైడెడ్ రియాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్ట్ రుద్రేశ్వర టెంపుల్ విచ్ హ్యాస్ బీన్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? గణపతి దేవ, శ్రీకృష్ణదేవరాయ, రేచల రుద్ర, రామలింగేశ్వర స్వామి. టైం స్టార్ట్స్ నౌ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో పొందుపరచబడింది రుద్రేశ్వర టెంపుల్ అన్నమాట. ఎవరు కట్టారు ఈ టెంపుల్? దాన్ని రామప్ప టెంపుల్ అని కూడా అంటారు. ద ఆన్సర్ ఈజ్ రేచల రుద్ర అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రామప్ప టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ ఉండేటువంటి నూతిలో ఈ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఇటుక రాళ్ళు తేలుతూ ఉంటాయి అన్నమాట. నీళ్ళల్లో వేస్తే తేలుతుంది ఆ రాయి ఏదైతే ఇటుకని. అట్లాంటి ఇటుకల్ని వాడి అక్కడ రామప్ప టెంపుల్లో వాడటం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which among the following article of Constitution of India says that all the public places are open to all citizens? Article 15 to 16 to 17, 18. Your time starts now. Which among the following article, ఏది పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా అందరు సిటిజన్స్కి ఓపెన్గా ఉండాలి వాడుకోవడానికి అని ఏ ఆర్టికల్ చెప్పిందో ఆర్టికల్ 15(2) అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ హౌ మెనీ టైమ్స్ కెన్ ఎ పర్సన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వన్స్, ట్వైస్, థ్రైస్, నో లిమిట్. టైం స్టార్ట్స్ నౌ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు అవ్వచ్చు? ఆన్సర్ ఈజ్ నో లిమిట్ అనమాట. ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఈజ్ నోబెల్ ప్రైజ్ అవార్డెడ్? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్స్, ఆల్ ఆఫ్ ద అబవ్. టైం స్టార్ట్స్ నౌ. ఈ కింది వాటిలో దేనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు? ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబవ్ అనమాట. అన్నిట్లోనూ ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకి సివి రామన్ గారికి ఫిజిక్స్కి ఇచ్చారు కదా రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు. ఓకే,
లిటరేచర్కి మనకి అమర్త్య సేన్కి, పీస్కి మనకి మదర్ తెరీసా గారికి ఇచ్చారు. అలాగే పీస్ ఇంకొకరికి కూడా మన ఇండియన్కి ఇచ్చారు రీసెంట్గా. ఎవరికో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఎకనామిక్స్కి ఎవరికి ఇచ్చారో తెలిస్తే కూడా కామెంట్స్లో పెట్టండి. ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ పీస్. నెక్స్ట్ క్వశ్చన్. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షాల్ గివ్ యూ ఫ్రీడమ్. దిస్ ఫేమస్ కోట్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఫ్రంటియర్ గాంధీ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. టైమ్ స్టార్ట్స్ నౌ. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షాల్ గివ్ యూ ఫ్రీడమ్ అనేటువంటిది ఎవరన్నారు? ద ఆన్సర్ ఈజ్ సుభాష్ చంద్రబోస్ అనమాట. ఇక్కడ మీకు లక్కీగా భగత్ సింగ్ గారిని ఇవ్వలేదు. ఆయన కూడా చాలా కొటేషన్స్ ఉంటాయి. ఈ 2 కొటేషన్స్ ఇద్దరు పేర్లు పక్కపక్కన రాసి ఆయనేమన్నాడు ఈయనేమన్నాడు, ఇంక్లాబ్ జిందాబాదా, ఇట్లాంటి కొటేషన్స్ అన్నీ ఒక చాట రాసి పెట్టుకోండి. ఎందుకంటే అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒకవేళ సుభాష్ చంద్రబోసు అలాగే భగత్ సింగ్ కనుకిస్తే డౌట్ పడతారనమాట. అందుకని ముందే మనము ఎగ్జామినేషన్ ముందే ప్రిపేర్ అవ్వాలి అవి ప్రాపర్గా. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పడం జరిగింది. అమరావతి, భవానీ, హేమావతి అండ్ కబిని ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? మహానది, గోదావరి, కావేరి, కృష్ణ. టైమ్ స్టార్ట్స్ నౌ. అమరావతి, భవానీ, హేమావతి, కబిని ఇది కావేరికి సంబంధించి అనమాట. ట్రిబ్యూటరీస్, ఉపనదులు, కావేరి ఉపనదులు ఇవి. Entomology is a science that studies the origin and history of technical and scientific terms, behavior of human beings, insects, the formation of rocks. Time starts now. ఇది ఎంటమాలజీ అనేటువంటిది ఏ సైన్స్ స్టడీ అనేటువంటిది అడుగుతున్నారు. ఇట్లాంటివి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయండి. ఇన్సెక్ట్స్ సంబంధించిన దాన్ని ఎంటమాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ సిటీస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా? పాట్నా, గ్వాలియర్, భోపాల్, మథుర. టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రివర్స్ అయితే ఇంపార్టెంట్ అండి. ద ఆన్సర్ ఈజ్ పాట్నా అనమాట. పాట్నా అనేటువంటిది బీహార్లో ఉంది. బీహార్లో గంగా ప్రవహిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ ఈమెయిల్ ఈజ్ కాల్డ్ as also called spool, sniffer script, spam, spoof. Time starts now. దాన్ని ఏమంటారు? స్పామ్ అనమాట. స్పామ్లోకి వెళ్ళిందంటాం కదా ఈమెయిల్, అట్లా. వాట్ ఈజ్ మెంట్ బై ద ఫ్రేజ్ CSR? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ కంపెనీ సొసైటీ రెస్పాన్సిబిలిటీ. టైం స్టార్ట్స్. CSR అంటే ఏంటి? జనరల్గా మనం చూస్తుంటాం కదా, ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ప్రతి కంపెనీ కూడా ఎంతో కొంత పర్సంటేజ్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం వాడాలి. కొన్నిసార్లు వాళ్ళు యాడ్స్ కింద కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. టొబాకో వాడొద్దని, మందు తాగొద్దని, ఇట్లాంటివి కూడా అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట, టువర్డ్స్ సొసైటీకి సంబంధించి. యాంటీజెన్ ఈజ్ సబ్స్టెన్స్ విచ్ లోవర్స్ బాడీ టెంపరేచర్, ట్రిగర్స్ ద ఇమ్యూన్ సిస్టమ్, destroys harmful bacteria. It is used as a antidote to poison. Time starts now. Antigen ante enti? The answer is it triggers the immune system. Immune systems ni balopetam chestadi anamata. Next question. The working principle of washing machine is reverse osmosis, centrifugation, diffusion, dialysis. Time starts now. Washing machine lo ఏ ప్రిన్సిపల్ వాడి బట్టలు ఉతుకుతారు? ద ఆన్సర్ ఈజ్ సెంట్రిఫిగేషన్ అనమాట. తిప్పుతూ ఉంటే అది సెంటర్కి వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. బిద్రీ క్రాఫ్ట్స్ ఈజ్ ఏ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్ బేసికల్లీ ఫ్రమ్ కర్ణాటక, మిజోరాం, మణిపూర్, మేఘాలయ. టైం స్టార్ట్స్. బిద్రీ క్రాఫ్ట్స్ అనేటువంటివి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ద ఆన్సర్ ఈజ్ కర్ణాటక అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇట్లాంటి క్రాఫ్ట్స్ని అయితే వారు తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, గవర్నర్స్ ఆఫ్ ఆల్ స్టేట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది స్టేట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ సందర్భంలో ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేసి ఓటింగ్ వేయొచ్చు అంటే కనుక ద ఆన్సర్ ఈజ్ ఎవరు వేయకూడదు అని అడిగాడు ఇక్కడ. డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ అని షల్ నాట్ అనేది ఇచ్చాడనమాట. కాబట్టి గవర్నర్స్ అనేవాళ్ళు ఉండరు అనమాట. ఆ ఓటింగ్ సిస్టంలో లోక్సభ మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ మెంబర్స్ ఉంటారు, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ కూడా కొంత కోటా ఉంటుందన్నమాట. వాళ్ళ ఓటు ఎంత షేర్ అనేటువంటిది కూడా ఉంటుంది.
లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫ్రమ్ ద స్టేట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందుకనే అందరినీ కలవడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పోటీ చేస్తారో అన్ని రాష్ట్రాల వాళ్ళని ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా మాధవ్ నేషనల్ పార్క్ ఈజ్ ప్రెజెంట్? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మాధవ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్లో అనమాట. ఎం అని గుర్తుపెట్టుకోండి. మాధవ్ ఎం మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ? కేప్ కొమరిన్, ఇందిరా పాయింట్, సుభాష్ పాయింట్, రోజ్ పాయింట్. టైమ్ స్టార్ట్స్ నౌ. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ, ఇండియా యొక్క లాస్ట్ పాయింట్ ఏది? ఆన్సర్ ఈజ్ ఇందిరా పాయింట్ అనమాట. మీరు ఇక్కడ కనుక చూస్తే ఇక్కడెక్కడో కన్యాకుమారి ఉంటుంది, కానీ దానికన్నా కింద ఎక్కడ అండమాన్ వైపు ఒక చిన్న పాయింట్ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇందిరా పాయింట్ అంటారు. ఇదే ఇండియాకి లాస్ట్ చివరి పాయింట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ఇండియా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కేప్రికాన్, ఈక్వేటర్, ప్రైమ్ మెరిడియన్. ఇండియా గుండా పాస్ అయ్యే ఏకైక లాటిట్యూడ్ ఏది? ద ఆన్సర్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఏ రాష్ట్రాల గుండా వెళ్ళింది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ 23.5 డిగ్రీల అక్షాంశం అంటారా రేఖాంశం అంటారా చెప్పండి. ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇట్లా ఒక 8 రాష్ట్రాల గుండా వెళుతుంది అనమాట. ఛత్తీస్గఢ్ కూడా కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Who through his weekly newspaper Young India in 1925 introduced the world to concept of seven social sins in public life? Maulana Abdul Kalam Azad, Gopal Krishna Gokhale, C. Rajagopalachari, Mahatma Gandhi. Time starts now. వీక్లీ న్యూస్ పేపర్, తన యొక్క వీక్లీ న్యూస్ పేపర్ యంగ్ ఇండియా ద్వారా 1925లో ప్రపంచానికి 7 సామాజిక సిన్స్ అంటే తెలుసు కదా మీకు, వాటిని చెప్పారు ఎవరు? మహాత్మా గాంధీ అనమాట. ఇది యంగ్ ఇండియా పత్రిక ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసాన్స్? రెనైసాన్స్ వచ్చేసరికి కేశవ్ చంద్రసేన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసాన్స్ అని చెప్పేసి ఎవరిని అంటారు? ద ఆన్సర్ ఈజ్ రాజా రామ్మోహన్ రాయ్ అనమాట. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసాన్స్ అంటారు. ఈనాటి స్థాపించినటువంటి సమాజ్ పేరేంటి చెప్పండి? ఆర్య సమాజ, బ్రహ్మ సమాజ? ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? Time starts now. 26th November 1949, 26th January 1948, 15th August 1947, 26th January 1950. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ద ఆన్సర్ ఈజ్ 26th November 1949 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇండియా డస్ నాట్ షేర్ ల్యాండ్ బౌండరీ విత్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్? శ్రీలంక, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ల్యాండ్ బౌండరీ లేదు ఇండియాకి ఏ కంట్రీ తోటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ శ్రీలంకతో లేదండి, అది ఒక మ్యారిటైమ్ బౌండరీయే. అది మయన్మారు, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్కి అయితే మనకి ల్యాండ్ బౌండరీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years of age, must be a member of Lok Sabha, he must not hold any office of profit. Time starts now. కరెక్ట్ కాదంటున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడానికి అర్హతల్లో ఇది కరెక్ట్ కాదంటే ఏంటది? ఆన్సర్ ఈజ్ మస్ట్ బి లోక్సభ మెంబర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. కానీ సిటిజన్ అవ్వాలి, 35 years of age కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎనీ డస్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, లాభదాయకమైన పదవుల్లో ఏది ఉండకూడదు అనమాట అప్పటికి. అందుకే రిజైన్ చేస్తుంటారు జనరల్గా అలా ఏమన్నా ఉంటే కనుక. విచ్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్? కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్. ఎవర్ టైం స్టార్ట్స్ నౌ. ఎముకల్లోనూ పళ్ళల్లోనూ ఉండేటువంటి మెయిన్ కాంపోనెంట్ ఏంటి? ద ఆన్సర్ ఇస్ కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. Ca3PO4 ట్వైస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్
ఏషియా, ఆఫ్రికా, యూరప్, సౌత్ అమెరికా. టైం స్టార్ట్స్. బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏది? మనకి ఒలింపిక్స్లో ఉండేటువంటి రింగ్స్ అన్నీ కూడా 5 రింగ్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ తోటి. అవి కూడా కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇక్కడ వచ్చేసరికి ఏషియా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ యాజ్ ద ఫస్ట్ ఒరిజినల్ పొయిటిక్ నావెల్ ఇన్ తెలుగు లిటరేచర్? ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. ద ఆన్సర్ ఈజ్ కళాపూర్ణోదయం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ అస్సాం? మానస్ నేషనల్ పార్క్, అన్షి నేషనల్ పార్క్, ఆలపక్కం నేషనల్ పార్క్, నన్ ఆఫ్ ది అబౌవ్. టైం స్టార్ట్స్. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే అస్సాంలో ఉందో ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ మానస్ నేషనల్ పార్క్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాజెక్ట్ టైగర్ అని కూడా ఉంది. ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే మాట కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 7, 8, 9, 10. టైం స్టార్ట్స్. యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ ఇంపార్టెంట్ అండి. స్టేట్స్ వచ్చేసరికి మీకు 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కూడా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఏంటవి? దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ-డామన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ కూడా కొత్తగా ఫామ్ అయింది. ఇది కూడా అడుగుతానికి అవకాశం ఉంది. ఇటీవల ఫామ్ అయినటువంటిది ఏంటనేది. చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఫేమస్ తెహ్రీ డ్యామ్ ఈజ్ బుల్ట్ ఆన్ విచ్ రివర్? ధౌలగంగా, భాగీరథి, రామగంగా, టన్స్. టైం స్టార్ట్స్. ఈ తెహ్రీ డ్యామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ద ఆన్సర్ ఈజ్ భాగీరథి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద రివర్ డస్ నాట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ హిమాలయాస్? గంగా, గాగ్రా, గంధక్, గోదావరి. టైం స్టార్ట్స్. ఈ కింది వాటిలో ఏ రివరు హిమాలయాస్ నుంచి ఉద్భవించలేదు? గోదావరి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. గరో, కాశీ, జైంతియా ఆర్ ద టైప్ ఆఫ్ రివర్స్, హిల్ రేంజెస్, సిల్క్ ట్రీస్. టైం స్టార్ట్స్. ఈ గరో, కాశీ, జైంతియా అనేటువంటివి ఏమిటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ హిల్ రేంజెస్ అనమాట. ఎక్కడ తెలిస్తే ఏ స్టేట్కి సంబంధించిన హిల్ రేంజెస్ తెలిస్తే వీటి పేర్లు కామెంట్స్లో పెట్టండి. విచ్ ఆఫ్ ద స్టేట్స్ డస్ రివర్ గంగా డస్ నాట్ ఫ్లో త్రూ? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. టైం స్టార్ట్స్. గంగా ప్రవహించని రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇందాక చూసాం కదా, పాట్నా, బీహార్, అక్కడ కూడా గంగా వెళుతుంది అనేటువంటిది. మ్యాంగో షవర్స్ ఆర్ ప్రీ మాన్సూన్ షవర్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్. మ్యాంగో షవర్స్ అంటారు కదా, ప్రీ మాన్సూన్ షవర్స్ ఏ రాష్ట్రానికంటే కేరళ అండ్ కర్ణాటక అనమాట. హూ వాజ్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? రాజగోపాలాచారి, లార్డ్ మౌంట్ బెటన్, లార్డ్ లింగ్లిత్గో, లార్డ్ వెవెల్. టైం స్టార్ట్స్. లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు? అది లార్డ్ మౌంట్ బ్యాటన్ అనమాట, ఈయన. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఆర్ నాట్ డిక్లేర్డ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా? సాంస్క్రిట్, ఒడియా, తమిళ్, పాలి. టైం స్టార్ట్స్. ఈ కింది చెప్పబడినటువంటి లాంగ్వేజెస్లో, భాషల్లో క్లాసికల్ లాంగ్వేజ్ కానిది ఏది? ద ఆన్సర్ ఈజ్ పాలి అనమాట. మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయండి. సాంస్క్రిట్, తెలుగు, తమిళ్, మలయాళం, ఒడియా, కన్నడ అనమాట. ఈ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాది లాంగ్వేజెస్ మీకు 1, 2, 3, 4 ఉన్నాయి కదా. అలాగే ఒడిస్సా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ దక్షిణ భారత రాష్ట్రాలు, అలాగే ఒడిస్సా అండ్ సాంస్క్రిట్, ఒడియా అనమాట. సాంస్క్రిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ కనెక్టెడ్ టు శ్రీలంక బై పాల్క్ స్ట్రైట్? తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. టైం స్టార్ట్స్. శ్రీలంక తోటి కనెక్షన్ ఉన్నటువంటి, పాల్క్ స్ట్రైట్ ద్వారా కనెక్షన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈజ్ తమిళనాడు అనమాట. ఇక్కడ మీరు చూస్తే మ్యాప్లో ఈ రెడ్ కలర్లో ఉన్నది పాల్క్ స్ట్రైట్ అనమాట. ఓకే, శ్రీలంక ఇండియా మధ్యలో అక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఆగస్ట్ 26, 27, 28, 29. టైం స్టార్ట్స్లో మీరు పరీక్షకి రాసేదానికి దగ్గరగా ఉన్న డేట్ అండి. మీకు ఆగస్ట్ 25 రాస్తున్నారు.
ద ఆన్సర్ ఈజ్ ఆగస్ట్ 29th అనమాట నేషనల్ స్పోర్ట్స్ డే, గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేషనల్ వాటర్స్ డే ఎప్పుడో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి, అది కూడా ఇంపార్టెంట్ అండి, ఎలక్షన్ జరిగిన ఇయర్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మూవ్మెంట్స్ స్టార్టెడ్ విత్ దండి మార్చ్? స్వదేశీ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. టైం స్టార్ట్స్ నౌ. దండి మార్చ్ అనేటువంటిది స్టార్ట్ చేయడానికి దండి మార్చ్ తోటి స్టార్ట్ అయినటువంటి మూమెంట్ ఏంటది? సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. కొన్ని పాయింట్స్ మనం చూడాల్సి ఉంటుంది ఈ డిఫరెంట్ మూమెంట్స్ సంబంధించి. ఫస్ట్లో చెప్పాను కదా, చెప్తాను. స్వదేశీ మూమెంట్ 7/8/1905లో స్టార్ట్ అయిందనమాట. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే కనుక కలకట్టాలో స్టార్ట్ అయింది, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ సంబంధించి స్టార్ట్ అయిందనమాట. బాయ్కాటింగ్ బ్రిటిష్ గూడ్స్ అనేటువంటిది స్వదేశీ మూమెంట్ యొక్క లక్ష్యం అనమాట. విదేశీ వస్తువులను వాడకపోవడము ఆ స్వదేశీ మూమెంట్ యొక్క లక్ష్యం అనమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది ఖిలాఫత్ మూమెంట్ అంటారు. అది జనవరి 1921లో స్టార్ట్ అయింది. స్టాప్డ్ బికాస్ ఆఫ్ చౌరా చౌరీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఆపేశారు, ఇందాక చదువుకున్నాం. అలాగే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేటువంటిది 12/3/1930 నుంచి 6/4/1930 వరకు ఈ యొక్క సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేటువంటిది జరిగింది. అది ఏంటంటే దండి మార్చ్ కూడా దీంతోటే ముడిపడి ఉందన్నమాట. దండి మార్చ్ అంటే సాల్ట్ సత్యాగ్రహ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక సబర్మతి ఆశ్రమం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడ దాకా వెళ్ళారంటే దండి దాకా. దండి అనేది ఎక్కడ ఉందంటే సూరత్ అనమాట, అరేబియన్ సీ దానికి దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళి ఉప్పును తయారు చేయడం జరిగిందనమాట. ఓకే. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది 8/8/1942, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బొంబాయిలో, ఈ బొంబాయి అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ సంబంధించి చెప్పడం జరిగింది. గాంధీ ఏమన్నారు, డూ ఆర్ డై అనేటువంటిది కూడా ఈ క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగానే ఆయన పిలుపునివ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హిల్స్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ జాయిన్స్? పళని, నీలగిరి, శివరాయ్, అనైముడి. టైం స్టార్ట్స్. దట్ ఈస్ నీలగిరి అనమాట. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. మీరు ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక ఇక్కడ మీకు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా కలిసిన ప్లేస్ ఇది నీలగిరి హిల్స్ అనమాట. నీలగిరి హిల్స్ కింద ఎక్కడో కార్డమమ్ హిల్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అట్ విచ్ ప్లేస్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1906? లాహోర్, కరాచీ, ఢాకా, కోల్కతా. టైం స్టార్ట్స్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటువంటిది 1906 అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక మహమ్మద్ అలీ జిన్నా తెలుసు కదా. ద ఆన్సర్ ఈజ్ ఢాకా అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో, అప్పుడు పాకిస్తాన్ కిందే ఉండేది కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ రైట్ టు ఫ్రీడమ్ గివెన్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 14, 17, 19, 22. టైం స్టార్ట్స్. రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటిది అందరి సిటిజన్స్కి ఇవ్వడం గురించినటువంటి ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో చెప్పబడింది? ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 19 అనమాట. రివర్ బర్నర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? నర్మదా, గంగా, బ్రహ్మపుత్ర, కావేరి. టైం స్టార్ట్స్ నౌ. కావేరి. బర్నర్ అనేటువంటిది కింది వాటిలో దేనికి ఇదంటే కనుక నర్మదాకి అనమాట. ఈ నర్మదాకి చూస్తే కనుక అమరకంటక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలుసు. నర్మదా రివర్ అక్కడ పుట్టింది అనేది తెలుసు. అక్కడి నుంచి ఇవ్వండి బర్నర్ అనేటువంటిది ఒక ఉపనది అనమాట. తవా, ఇంకా మన్ను, కోలారు ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ కెన్ ఇనిషియేట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? లోక్సభ ఓన్లీ, రాజ్యసభ ఓన్లీ, ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, జాయింట్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఓన్లీ? టైం స్టార్ట్స్ నౌ. ప్రెసిడెంట్ని తొలగించడానికి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అంటారు కదా, అది ఎవరు మొదలు పెట్టచ్చు? ఆన్సర్ ఈజ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. రెండు హౌస్లో ఏదో ఒక హౌస్లో మొదలు పెట్టచ్చు అనమాట. అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ హృషికేష్ రాయ్. టైం స్టార్ట్స్. ఇక్కడ కూడా జస్టిస్ అని రాయాలి.
ద ఆన్సర్ ఈజ్ చంద్రచూడ్ గారు అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీకు సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ఇప్పుడే చూసాం కదా, డివై చంద్రచూడ్ గారు. విచ్ అమెండ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్? 42nd అమెండ్మెంట్ 1976, 40th అమెండ్మెంట్, 41st అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్. మినీ కాన్స్టిట్యూషన్ అని ఏ అమెండ్మెంట్ అంటారు? ద ఆన్సర్ ఈజ్ 42nd అమెండ్మెంట్ అనమాట. అంటే అంత పెద్ద కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ది అన్నట్టు అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ద టైటిల్ ఆఫ్ గురూజీ ఆర్ గురుదేవ్ టు రవీంద్రనాథ్ ఠాగూర్? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, నేతాజీ సుభాష్ చంద్రబోస్. టైమ్స్ రాసిన గురూజీ టైటిల్, గురూజీ కానీ గురుదేవ్ కానీ అని రవీంద్రనాథ్ ఠాగూర్ని ఇచ్చింది ఎవరు? ఆయనకి మహాత్మా గాంధీ అనమాట. హూ గేవ్ ద టైటిల్ మహాత్మా టు గాంధీజీ? మహాత్మా అన్న టైటిల్ ఎవరు ఇచ్చారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, లాల్ బహదూర్ శాస్త్రి, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ద ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. మహాత్మా ఆయనేమో ఈయన్ని గురూజీ అన్నారు, ఈయన ఆయన్ని మహాత్మా అన్నారు, గుర్తుపెట్టుకోవాలి. హూ గేవ్ ద టైటిల్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ టు గాంధీజీ? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, లాల్ బహదూర్ శాస్త్రి, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇది వేరు క్వశ్చన్. మళ్ళీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరు అన్నారు? ఆయన సంబోధించింది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనమాట. ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నమాట ఆయన అన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిఫరెంట్ క్వశ్చన్స్ అండి, ఒక చోట నోట్ చేసి పెట్టుకోవాలి. హూ గేవ్ ద టైటిల్ ఫాదర్ ఆఫ్ నేషన్? ఇప్పుడే చూసాం కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సబర్మతి ఆశ్రమ్ ఎస్టాబ్లిష్డ్ బై మహాత్మా గాంధీ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా, మధ్యప్రదేశ్. ద ఆన్సర్ ఈజ్ గుజరాత్ అనమాట. సబర్మతి ఆశ్రమం అనేటువంటిది దండి మార్చ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ విచ్ ఇయర్ జలియన్వాలా బాగ్ మెసక్కర్ అక్కర్డ్? 1919, 1926, 1896, 1857. టైం స్టార్ట్స్. జలియన్వాలా బాగ్ ఉదంతం అనేటువంటిది అక్కడ ఎంతోమందిని చంపేయడం జరిగింది. జనరల్ డయ్యర్ కాల్పులతోటి అమృత్సర్లో జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది 1919 అనమాట. గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి జలియన్వాలా బాగ్లో ఈ కాల్పులు అనేటువంటిది జరిగింది. 13/4/1919 ఎగ్జాక్ట్గా డేట్ చెప్పాలంటే 13/4/1919. మీకు ఇది డేట్ గుర్తుండాలంటే అంబేద్కర్ గారి పుట్టినరోజుకి ఒక్కరోజు గుర్తు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. 1919 అనేది డబల్ రిపీట్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో ద లిస్ట్. లిస్ట్ 1, లిస్ట్ 2. భరతనాట్యం తమిళనాడు, కథక్ కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మోహిని అట్టం ఉత్తరప్రదేశ్. A1, B4, C3, D2. టైం స్టార్ట్స్ నౌ. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మ్యాచింగ్ చేయాలి మీరు. ఇక్కడ ఒకవైపు ఏమో నాట్యాలు ఇవ్వడం జరిగింది, రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలన్నమాట. ఎక్కడ వే అనేది ఆన్సర్ ఈజ్ A ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. భరతనాట్యం అంటే తమిళనాడు, కథక్ వచ్చేసరికి మీకు ఉత్తరప్రదేశ్, కూచిపూడి అంటే కనుక ఆంధ్రప్రదేశ్, మోహిని అట్టం అంటే కేరళ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is a popular folk dance of Punjab? Dandiya, Garba, Tamasha, Bhangra. Time starts. పంజాబ్లో ఇది ఫేమస్ ఫోక్ డాన్స్ అనమాట. ఏంటది? ఇది బాంగ్రా అనమాట. ఈ బల్లే బల్లే డ్యాన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. కావేరి, కృష్ణా, గోదావరి, మహానది. 1 3 2 4 3 4 1 2 2 4 3 1 1 2 3 4. టైం స్టార్ట్స్లో సౌత్ నుంచి కింద నుంచి పైకి ఇండియా మ్యాప్లో ఈ నదుల్ని మ్యాప్ చేయమంటున్నారు. సీక్వెన్స్లో పెట్టాలి. అంటే కింద అట్టడుగున ఏది వచ్చిందో అది ముందు పెట్టాలి. ఆన్సర్ ఈజ్ 1 2 3 4 అనమాట. సీక్వెన్స్లోనే ఉన్నాయి. మీరు కనుక చూస్తే కనుక ఫస్ట్ కావేరి, కృష్ణ, గోదావరి, మహానది అనమాట. టేబుల్ కూడా చూడండి. ఫస్ట్ కావేరి ఉంది, ఫస్ట్ కావేరి, తర్వాత కృష్ణ, తర్వాత గోదావరి, తర్వాత మహానది.
ఓకే, కావేరీ మీకు ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, ఏ రాష్ట్రం నుంచి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ నదులన్నీ కూడా వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. కృష్ణా కానీ కావేరీ కానీ మహానది కూడాను ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో వచ్చి కలుస్తాయి. కావేరీ వచ్చేసరికి తలకావేరి అని కూర్గ్ డిస్ట్రిక్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ తలకావేరి అనేటువంటి ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రహ్మగిరి రేంజ్ ఆఫ్ హిల్స్ అండ్ వెస్ట్రన్ ఘాట్స్ అనమాట. ఇది వెస్ట్రన్ ఘాట్స్ ఇక్కడ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి ఈ తలకావేరి అనే ప్లేస్ నుంచి బ్రహ్మగిరి రేంజ్ ఆఫ్ హిల్స్ నుంచి వెస్ట్రన్ ఘాట్స్లో స్టార్ట్ అయ్యి ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. కర్ణాటక స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా రివర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. మహాబలేశ్వరంలో పుట్టింది. వెస్ట్రన్ ఘాట్స్, ఇది కూడా వెస్ట్రన్ ఘాట్స్ ఇక్కడ కూడా ఉంటుంది. కావేరీ కృష్ణ రెండు కూడా వెస్ట్రన్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అది మహాబలేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మహారాష్ట్రలో పుట్టింది. మనకి ఇక్కడ కృష్ణా నది ఎక్కడ కలుస్తుందండి, హంసల దీవిలో మీకు కలుస్తుంది అనమాట. కృష్ణా డిస్ట్రిక్ట్ హంసల దీవి. అలాగే గోదావరి వచ్చేసరికి త్రయంబకేశ్వరం, ఇది కూడా మహారాష్ట్ర అనమాట. నాసికా త్రయంబకేశ్వరం అంటారు దాన్ని. నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రయంబకేశ్వరం అనమాట. సహ్యాద్రి నియర్ బ్రహ్మగిరి మౌంటైన్స్, ఈ సహ్యాద్రి రేంజ్ మౌంటైన్స్ ఇక్కడ ఉంటాయి. ఆ సహ్యాద్రి రేంజ్ నుంచి బ్రహ్మగిరి మౌంటైన్స్ కూడా అంటారు. అక్కడి నుంచి మీకు మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి అది గోదావరి ఇక్కడ మీకు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఎక్కడ కలుస్తుందో మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. గోదావరి. మహానది అనేటువంటిది షిహావా మౌంటైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ షిహావా మౌంటైన్ అనేటువంటిది ఉంటుంది ఛత్తీస్గఢ్లో. అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఈస్ట్ వైపు టువర్డ్స్ ఈస్ట్ వైపు ఫ్లో అవుతున్నాయి అనమాట. వెస్ట్ వైపు ఫ్లో అవుతున్నాయి అంటే కనుక అవి అరేబియన్ సీ ఉంటుంది కదా, ఇక్కడ అరేబియన్ సీ వైపు వచ్చే వాటిని వెస్ట్ వైపు అనమాట. ఈ నర్మదా, తపతి ఇవన్నీ కూడా వెస్ట్ వైపు వెళ్తాయి. మన కృష్ణా, గోదావరి, కావేరి, మహానది ఇవన్నీ కూడా ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following appointments is not made by the President of India? Chief Justice of India, Chief of Army, Chief of Air Force, Speaker of Lok Sabha. Time starts now. ఈ కింది వాటిలో ఏ అపాయింట్మెంట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయరు? ద ఆన్సర్ ఈజ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనమాట. వాళ్ళు స్పీకర్ ఆఫ్ లోక్సభ అంటే ఆ లోక్సభ మెంబర్స్ ద్వారా ఎన్నుకోబడతారనమాట స్పీకర్ ఆఫ్ లోక్సభ కింద. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ ద writ of habeas corpus is issued? Loss of property, refund of excess tax, wrongful police detention, violation of freedom of speech. హేబియస్ కార్పస్ అనేటువంటిది రిట్ అనమాట. అది ఏ సందర్భంలో అది ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు? ఆన్సర్ ఈజ్ రాంగ్ఫుల్ పోలీస్ డిటెన్షన్. పోలీస్ ఎవరన్నా అవసరం లేకుండానే లేదా తప్పు విధంగా పోలీస్ స్టేషన్లో అట్టి పెడితే అప్పుడు ఈ హేబియస్ కార్పస్ చేసి వాళ్ళ ముందు హాజరుపరచమని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. జోధ్పూర్ ఈజ్ నోన్ యాజ్ బ్లూ సిటీ ఆఫ్ ఇండియా. జైపూర్ ఈజ్ పింక్ సిటీ ఆఫ్ ఇండియా. డైమండ్ హార్బర్ ఈజ్ ఇన్ ఒడిస్సా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? 1 only, 2 and 3, 1, 2, 3, 1 and 2. టైం స్టార్ట్స్ నౌ. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆ పైన వాటిలో ద ఆన్సర్ ఈజ్ 1 and 2 అనమాట. జోధ్పూర్ని బ్లూ సిటీ అంటారు, కరెక్టే. ఓకే, జైపూర్ని పింక్ సిటీ అంటారు, అది కరెక్టే. ఎందుకంటే అక్కడ ఉన్న జోధ్పూర్లో ఉన్నవన్నీ కూడా బ్లూ కలర్ తోటి ఇళ్ళు ఉంటాయి, మీరు చూస్తున్నారు ఫోటోలో. అలాగే పింక్ సిటీలో కూడా అన్నీ కూడా పింక్ కలర్లో ఉంటుందన్నమాట. అలాగే డైమండ్ హార్బర్ అనేది ఒడిస్సాలో లేదండి, కాబట్టి అది రాంగ్. అది ఎక్కడుందంటే కనుక వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హార్బర్ని డైమండ్ హార్బర్ అంటారనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. Read the following sentences. Yoga Day is celebrated on 21st June every year. Chilka Lake is in Odisha. Lohri, the bonfire harvest festival of Punjab, celebrated in the month of Magh. Which is correct? 1 only, 2, 3, 1, 2, 3, 1 and 2. The time starts now. ఇట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. లోహ్రీ అనేటువంటిది పంజాబ్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్, అది మాఘమాసంలో చేస్తారు, కరెక్టే. చిలకా లేక్ అనేది ఒరిస్సాలో ఉంది, అది కరెక్టే. యోగా అనేటువంటిది 21st June అనేటువంటిది ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా యోగా డే అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటారు, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్క్రిప్ట్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్? పంజాబీ, గుర్ముఖి, దేవనాగరి, డోగ్రీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్క్రిప్ట్ పంజాబీ మాట్లాడతారు, పంజాబీ చదువుతారు,
రాస్తారు కదా, స్క్రిప్ట్ ఏది, రాసేది ఏది అని అడుగుతున్నారు. గురుముఖి అనమాట, పక్కన చూస్తున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, కథకళి ఒరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ. టైం స్టార్ట్స్. కథకళి అనేటువంటిది ఏ రాష్ట్రాన్ని నుంచి సంబంధించింది? ద ఆన్సర్ ఈజ్ కేరళ అనమాట, డ్యాన్స్ ఫామ్ అది. ఇక్కడ మీరు చూస్తే ఇది మీకు మెయిన్ కథక్కి కథకళికి తేడా తెలియాలండి. కథక్ వచ్చేసరికి యూపీ రాష్ట్రానికి సంబంధించింది, కథకళి వచ్చేసరికి కేరళ. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఈ కళిలో మీకు, కథకళిలో మీకు ఈ అలీ ఉంది కదా, ఈ కేరళలో అలా ఉంది, ఇక్కడ కూడా అలా ఉందని గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ వార్ ఆఫ్ బాక్సర్ హ్యాపెన్? 1764, 65, 59, 57. టైం స్టార్ట్స్. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇలాంటివి వస్తుంటాయి. 1764 అన్నమాట. ఇక్కడ ఈ బాక్సర్ యుద్ధం అనేటువంటిది ఎవరితో జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అలాగే లెడ్ బై ఎవరితోటి అంటే హెక్టర్ మొన్రో అనే ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున లీడ్ చేయడం జరిగింది. అలాగే కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ షా ఆలం II మొఘల్ ఎంపరరు, అలాగే నవాబ్ ఆఫ్ అవధ్ షాజావుద్దౌలా, అలాగే మీర్ కాసిం నవాబ్ ఆఫ్ బెంగాల్, ముగ్గురు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పోరాటం చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ బాక్సర్ వార్. సో థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్ ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్స్.